116 నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ ఎన్డీఎంఎఫ్ కింద 561.29 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరానికి ప్రతిష్టాత్మకమైన పట్టణ వరద ఉపశమన ప్రాజెక్టును మంజూరు చేశారు. పట్టణ వరదలను పరిష్కరించడానికి భారతదేశం యొక్క మొదటి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. జాతీయ విపత్తు ఉపశమన నిధి ఎన్డీఎంఎఫ్ కింద రూ. 561.29 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో చెన్నైకి ప్రతిష్టాత్మకమైన పట్టణ వరద ఉపశమన ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంజూరు చేశారు. మైచాంగ్ తుఫాను విధ్వంసకర పరిణామాలతో చెన్నై అతలాకుతలమైన సమయంలో ఈ ప్రకటన వచ్చింది. కుండపోత వర్షాలు నగరం నీటిలో మునిగిపోయాయి. మెరుగైన వరద నివారణ చర్యల యొక్క క్లిష్టమైన అవసరాన్ని హైలైట్ చేసింది. ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఫర్ చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ పట్టణ వరదల వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ఒక క్రియాశీల చర్యను సూచిస్తుంది. 117 క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐ 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఈ ఏడాది క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐలో భారత్ 7వ స్థానంలో నిలిచింది. దేశం మునుపటి కంటే ఒక ర్యాంక్ను మెరుగుపరుచుకుంది మరియు అత్యున్నత ప్రదర్శనకారులలో కూడా నిలిచింది. దుబాయ్లో జరిగిన గ్లోబల్ క్లైమేట్ కాన్ఫరెన్స్ COP28 సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశం వరుసగా 5వ సంవత్సరం తన టాప్ 10 స్థానాలను కొనసాగించింది. ఈ సంవత్సరం వాతావరణ మార్పుల పనితీరు సూచికలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఇది మునుపటి కంటే ఒక స్థానం పైకి ఎగబాకింది మరియు అత్యధిక పనితీరు కనబరిచిన వారిలో కూడా ఉంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు మరియు ఎనర్జీ యూజ్ కేటగిరీలలో భారతదేశం అధిక ర్యాంకింగ్ను అందుకుంది. అయితే గత సంవత్సరం మాదిరిగానే వాతావరణ విధానం మరియు పునరుత్పాదక శక్తిలో ఒక మాధ్యమం గ్లోబల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలలో 90% పైగా కవర్ చేస్తూ 63 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ వాతావరణ ఉపశమన ప్రయత్నాలను ఇండెక్స్ అంచనా వేస్తుంది. అతిపెద్ద కాలుష్యకారకమైన చైనా 51వ స్థానంలో ఉండగా రెండవ అతిపెద్ద ఉద్గారిణి అయిన యుఎస్ 57వ స్థానంలో నిలిచింది. సిసిపిఐ ర్యాంకింగ్లో భారతదేశం యొక్క గత పనితీరు 2014లో 31వ ర్యాంక్ నుండి 2023లో 7వ స్థానానికి గణనీయమైన మెరుగుదలని చూపుతుంది. ఇటీవలి సూచిక ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్ 2023 భారతదేశం 49వ స్థానంలో ఉంది. యుఎస్ అగ్రస్థానంలో ఉంది. గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్స్ ర్యాంక్ 1 యుఎస్ఏ ర్యాంక్ 2 చైనా ర్యాంక్ 3 భారతదేశం యుఎస్ వర్సిటీ ద్వారా సమగ్రత సూచిక భారతదేశం 117వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2023 భారతదేశం 45వ స్థానంలో ఉంది. నెదర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 భారతదేశం 111వ స్థానంలో ఉంది. 118 ఫ్లాగ్షిప్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఈవెంట్ ఇన్ఫినిటీ ఫోరం 2.0 యొక్క 2వ ఎడిషన్లో ఎవరు ప్రసంగించారు? ఫైనాన్షియల్ టెక్నాలజీ ఈవెంట్ ఇన్ఫినిటీ ఫోరం 2.0లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లాగ్షిప్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఈవెంట్ ఇన్ఫినిటీ ఫోరం 2.0 యొక్క 2వ ఎడిషన్లో ప్రసంగించారు. ఈ ఈవెంట్ను ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ IFSCA మరియు గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది.
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024కి కర్సర్ ఈవెంట్గా నిర్వహించబడింది. ఇన్ఫినిటీ ఫోరం 2.0 యొక్క రెండో ఎడిషన్ హైబ్రిడ్ మోడ్లో నిర్వహించబడింది. గిఫ్ట్ సిటీలో వ్యక్తిగతంగా మాత్రమే ఆహ్వానం మరియు ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారి నుండి వర్చువల్ భాగస్వామ్యం కోసం షెడ్యూల్ చేయబడింది. ఇన్ఫినిటీ ఫోరం అనేది ఆర్థిక సేవలపై ప్రపంచ ఆలోచన నాయకత్వ వేదిక. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల ఆలోచనలు, ఒత్తిడి సమస్యలు మరియు వినూత్న సాంకేతికతలు కనుగొనబడ్డాయి, చర్చించబడతాయి మరియు పరిష్కారాలు మరియు అవకాశాలుగా అభివృద్ధి చేయబడ్డాయి. ఫోరం యొక్క 1వ ఎడిషన్ డిసెంబర్ 2021లో నిర్వహించబడింది మరియు 80 కంటే ఎక్కువ దేశాలలో 95,000కు పైగా రిజిస్ట్రేషన్లను చూసింది మరియు ప్రధాన ఈవెంట్తో పాటు హోస్ట్ చేయబడిన 100 కంటే ఎక్కువ వర్చువల్ ఎగ్జిబిటర్లతో ఫిన్టెక్ షోకేస్ జరిగింది. వార్తల్లో ప్రధాని మోదీ న్యూఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండో ఎడిషన్ను ప్రారంభించారు. ప్రధాని మోదీ గుజరాత్లో 5,950 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను అంకితం చేశారు. ప్రధాని మోదీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్ను ప్రారంభించారు. ప్రగతి 43వ ఎడిషన్ సమావేశానికి పీఎం మోడీ అధ్యక్షత వహించారు. ప్రధాని మోదీ బెంగళూరు మెట్రో యొక్క పర్పుల్ లైన్ కార్యకలాపాలను ప్రారంభించారు. 119 సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ ముంబై బెంచ్ యొక్క కొత్త కార్యాలయ ప్రాంగణాన్ని ఎవరు ప్రారంభించారు? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క కొత్త కార్యాలయ ప్రాంగణం ముంబై బెంచ్ నిష్ఠా భవన్, న్యూ మెరైన్ లైన్స్, చర్చ్గేట్ స్టేషన్ సమీపంలో, ముంబై -4,20,000. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. న్యాయపరమైన మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. కోర్టులు ఎదుర్కొంటున్న జాప్యం మరియు బకాయిలను ఎదుర్కోవడమే లక్ష్యంగా 42వ సవరణ ద్వారా ట్రిబ్యునల్ల ఏర్పాటును ఆయన మరింత వివరించారు. 120 ఫిబ్రవరి 2024లో ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO యొక్క ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సదస్సు APRC యొక్క 37వ సెషన్ను ఏ దేశం నిర్వహించనుంది? ఫిబ్రవరి 2024లో FAO యొక్క ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సమావేశం APRC 37వ సెషన్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 46 సభ్య దేశాల నుండి వ్యవసాయ మంత్రులు మరియు ఉన్నతాధికారులు ప్రాంతీయ పొందికను ప్రోత్సహించడం ద్వారా ఆహారం మరియు వ్యవసాయానికి సంబంధించిన సవాళ్లు మరియు ప్రాధాన్యతలను చర్చించడానికి ఈ సమావేశం వీలు కల్పిస్తుంది. FAO ప్రకారం ఈవెంట్ను నిర్వహించడం ద్వారా శ్రీలంక కేవలం ఇంట్లోనే కాకుండా ప్రాంతం అంతటా స్థిరమైన వ్యవసాయం వృద్ధికి దేశం యొక్క అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండటానికి దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. శ్రీలంక గురించి శాసన రాజధాని శ్రీ జయవర్ధనేపుర కొట్టే, కార్యనిర్వాహక మరియు న్యాయ రాజధాని కొలంబో, కరెన్సీ శ్రీలంక రూపాయి, అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన.